అధ్యక్ష, ఈ చట్టంలో మంత్రి గారు చెప్పిన అంశాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే బాగుంటుంది అనేది మా పార్టీ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం అధ్యక్ష. ఇది మహిళలకు సంబంధించి నైట్ షిఫ్ట్లో పర్మిషన్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆ సంఘాలతో ఒకసారి సంప్రదించడమే కాకుండా ఏ విధమైన పేమెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది చూడకపోతే రాబోయే కాలంలో దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. వీళ్ళు దాంతోపాటు చెప్పండి. దాంతోపాటు ఏదైతే 8 గంటల నుంచి 10 గంటలు పెట్టినప్పుడు మీరు కాస్త ఏ కార్మిక సంఘాలతో చర్చించారా, చేశారా? దయచేసి అది కూడా సభ చెప్తే పర్వాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు అనాదిగా వస్తున్న ఈ చట్టం 8 గంటలు 10 గంటలు అనేది దాన్ని ఒకేసారి మనం 10 గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి మీరు 48 గంటలు పెట్టినప్పటికీ కూడా 48 గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు 10 గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది సార్. దీనివల్ల హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష. అది మా తాలూకా అభిప్రాయం. కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సమంజసంగా ఉంటుంది, వాళ్ళు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతామనేది మా పార్టీ తాలూకా మా ఉద్దేశంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష హనుమంతరావు, ఈ బిల్లులో వారానికి 48 గంటలు అన్నారు. క్లారిటీగా లేదు. వారం అంటే ఎన్ని రోజులు? 10 గంటల వర్క్ అన్నారు. 10 గంటల వర్క్ అంటే ఇప్పుడు 6 రోజులు చేస్తున్నాం. 6 48 గంటలు. 7 రోజులకి 6 రోజులకి 6 10 60 గంటలు వస్తున్నాయి. ఇది క్లారిటీగా లేదు బిల్లులో. ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా మన మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే ఓకే మంత్రి గారు. అధ్యక్ష, రోజువారీ గరిష్ట 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతని పర్సనల్ ఆబ్లిగేషన్